హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ 2016కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని వివరణతో సహా తెలుసుకుందాం. ఫస్ట్, మహాత్మా గాంధీ శిలా విగ్రహాన్ని భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? మహాత్మా గాంధీ శిలా విగ్రహాన్ని భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ వచ్చేసి మంగోలియా అండి. మంగోలియా. దీని వివరణ వచ్చేసి మంగోలియా రాజధాని ఉలాన్ బెటర్లోని పెట్ హబ్ ఆశ్రమంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని అన్సారీ ఆవిష్కరించారు. మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్లో పెట్ హబ్ ఆశ్రమంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని అన్సారీ ఆవిష్కరించారు. నెక్స్ట్, 11వ ఆసియా యూరోప్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? 11వ ఆసియా యూరోప్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? దీని ఆన్సర్ వచ్చేసి ఉలాన్ బాటర్. ఉలాన్ బాటర్. సో దీని వివరణ వచ్చేసి మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్లో జరిగిన 11వ ఆసియా యూరోప్ సదస్సుకి భారత్ నుంచి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ హాజరయ్యారు. ఈ సమావేశానికి 51 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచంలోనే మొదటి సంచార రైలు ఆసుపత్రి లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? ప్రపంచంలోనే మొదటి సంచార రైలు ఆసుపత్రి లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? దీని ఆన్సర్ వచ్చేసి 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు. లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ లేదా జీవనరేఖ ఎక్స్ప్రెస్ పేరుతో 25 సంవత్సరాల క్రితం సంచార రైలు ఆసుపత్రిని ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ప్రారంభించింది. దీన్ని వచ్చేసి ఈ లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ని ఎవరు ప్రారంభించారండి? ఇంపాక్ట్ ఇండియా. ఆసుపత్రికి దూరంగా ఉన్న గ్రామాల్లో వైద్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ ట్రైన్ సేవలను మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 18 రాష్ట్రాల్లో 2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ రైలు 173 ఆరోగ్య ప్రాజెక్టులను నిర్వహించింది. ఇప్పటి వరకు 18 రాష్ట్రాల్లో 2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ రైలు 173 ఆరోగ్య ప్రాజెక్టులు నిర్వహించింది. ఈ ట్రైన్, ఈ లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ప్రారంభించి 20 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏ కంపెనీతో కలిసి భారత్లో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది? టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏ కంపెనీతో కలిసి భారత్లో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది? దీని ఆన్సర్ వచ్చేసి బెల్ హెలికాప్టర్. బెల్ హెలికాప్టర్. అమెరికాకు చెందిన బెల్ హెలికాప్టర్ సంస్థతో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ పౌర మిలిటరీ అవసరాల కోసం హెలికాప్టర్లను తయారు చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన బెల్ హెలికాప్టర్ సంస్థతో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ పౌర మిలిటరీ అవసరాల కోసం హెలికాప్టర్లను తయారు చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. నెక్స్ట్, కరేజ్ అండ్ కమిట్మెంట్ అండ్ ఆటోబయోగ్రఫీ పుస్తక రచయిత ఎవరు? కరేజ్ అండ్ కమిట్మెంట్ అండ్ ఆటోబయోగ్రఫీ పుస్తక రచయిత ఎవరు? మార్గరెట్ ఆల్వా. ఆన్సర్ వచ్చేసి మార్గరెట్ ఆల్వా. దీని వివరణ వచ్చేసి సీనియర్ రాజకీయవేత్త మార్గరెట్ ఆల్వా తన స్వీయ చరిత్రను కరేజ్ అండ్ కమిట్మెంట్ పేరుతో రచించారు. ఈయన వచ్చేసి సీనియర్ రాజకీయవేత్త అండి మార్గరెట్ ఆల్వా అనేది. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఆల్వా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపారు. గుజరాత్, రాజస్థాన్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు మార్గరెట్ ఆల్వా గారు. సో మొత్తం 4 రాష్ట్రాలకు పనిచేశారండి ఆల్వా గారు. ఒకటి గుజరాత్, రాజస్థాన్, గోవా, ఉత్తరాఖండ్. నెక్స్ట్, భారత ఆటోమొబైల్ సంస్థ అశోక్ లేలాండ్ ఏ దేశంలో కొత్త అసెంబ్లింగ్ యూనిట్ ని ప్రారంభించనుంది? భారత ఆటోమొబైల్ సంస్థ అశోక్ లేలాండ్ ఏ దేశంలో కొత్త అసెంబ్లింగ్ యూనిట్ ని ప్రారంభించనుంది? దీని ఆన్సర్ వచ్చేసి కెన్యా. ఆన్సర్ వచ్చేసి కెన్యా. భారత రెండో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ కెన్యాలో బస్ అసెంబ్లింగ్ యూనిట్ ని రూపాయల 70 కోట్ల వ్యయంతో ప్రారంభించనుంది. భారత్లో రెండో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ కెన్యాలో బస్ అసెంబ్లింగ్ యూనిట్ ని 70 కోట్ల వ్యయంతో ప్రారంభించనుంది. ఈ యూనిట్ లో ఏటా 1200 బస్సులు తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, ది గ్రేట్
నెక్స్ట్ ది గ్రేట్ ఇండియా రన్ మ్యారథాన్‌ను ఎక్కడ నుంచి ప్రారంభించారు? ది గ్రేట్ ఇండియా రన్ మ్యారథాన్‌ను ఎక్కడ నుంచి ప్రారంభించారు? దీని ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీ. వివరణ వచ్చేసి ది గ్రేట్ ఇండియా రన్ పేరుతో దేశంలోనే తొలిసారిగా మల్టీ సిటీ మ్యారథాన్ న్యూఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి జూలై 17న ప్రారంభించారు. సో, తొలిసారిగా మల్టీ సిటీ మ్యారథాన్‌ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి జూలై 17న ప్రారంభించారు. ఇది ఆగస్టు 4న ముంబైలో ముగుస్తుంది. ఆగస్టు 4న ముంబైలో ముగిసింది. నెక్స్ట్ మనిషిలా నడవగలిగే రోబో డ్యూరస్‌ను ఏ దేశానికి చెందిన పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది? మనిషిలా నడవగలిగే రోబో డ్యూరస్‌ను ఏ దేశానికి చెందిన పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది? అమెరికా అండి. అమెరికా. అమెరికాకు చెందిన పరిశోధనాభివృద్ధి సంస్థ ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్, జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అంబర్ ల్యాబ్‌తో కలిసి డ్యూరస్ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. సో, ఈ పరిశోధనా సంస్థ పేరేంటండి? ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్. ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ వచ్చేసి ఈ డ్యూరస్ రోబోను తయారు చేసిందండి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.